హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సెలవులు ఇవ్వకముందే మేమైతే వేములపల్లి వెళ్ళామండి. మా అల్లుడు గారు చదివిన స్కూల్ చూడటం కోసమని వెళ్ళాము. అక్కడ ఇంటి దగ్గరలోనే ఒక చిన్న రేకుల షెడ్ లాగేసి ఉన్న చిన్న కాన్వెంట్లో చదివారు ఆయన. అక్కడ చదివి ఇంపోసిస్లో జాబ్ కొట్టారు. ఇంపోసిస్ అంటే మామూలు విషయం కాదు, అది చాలా మంచి కంపెనీ. అది దానిలో జాబ్ చేశారు ఆయన. అది చూపించడం కోసమని మా పెద్ద మనవరాలు తీసుకెళ్ళి అదంతా చూపించింది. అదిగండి చూపించేది ఆ ప్లేసు. అది ఇప్పుడు తీసేశారు. దానిలోనే చదివారు ఆయన. అటు ఓపెన్ ప్లేస్ అంతానేమో ఖాళీగా ఆడుకునేవారంట. ఈ ప్లేస్ కూడా వాళ్ళు ఇచ్చిందే స్కూల్కి. అదండి, ఇప్పుడు ఆ స్కూల్ అంతా మార్చేసి వేరే చోట పెట్టారు. అది నాకే ఆనందం వేసి చూడాలనిపించి అదంతా చూసి మీకు కూడా చూపిస్తున్నా. ఈ బావిలో వాటర్ అయితేనేమో వాళ్ళు వాడేవాళ్ళు, ఇప్పటికీ కూడా వాడుతున్నారు. ఎప్పటిదో ఆ బావి 5 తరాల నుండి ఏమో వస్తుందంట. అప్పటి నుంచి కూడా వాళ్ళు ఆ బావిలో వాటరే వాడతారు. కొంచెం చింత చిగురు అయితే కోసుకొని మళ్ళీ ఇంకా తిరిగి వస్తున్నాం. ఎందుకంటే ఇంటి దగ్గర తోటికోడళ్ళు 2 దమ్ బిర్యానీ చేశారు. వాళ్ళ అత్త మామగారికి, బావగారికి, పిల్లలకి పెట్టడం కోసం అని చెప్పి మా అమ్మాయి దమ్ బిర్యానీ రెడీ చేస్తుంది. ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి నాకు కనిపించేదంతా వాళ్ళదేనండి ప్లేసు. వెళ్తున్నాం లోపలికి. మరి ఏం చేస్తున్నారో చూడాలి. వంటగదిలోకి వెళ్ళి ఆ చికెన్ బిర్యానీ మరి హైదరాబాద్ స్టైల్లో వండుతుంది. నాకైతే నచ్చదు. నా స్టైలే నచ్చుద్ది. లోపలికి వచ్చాం, చూద్దాం ఎలా వండుతున్నారు బిర్యానీ. వండేసి కూర్చున్నట్టుంది. అరగండి అత్త మామ తోటికోళ్ళు. అదిగా రెడీ అయిపోయింది బిర్యానీ అయితే. రెడీ చేసేసారు బిర్యానీని. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. తోటికోళ్ళు ఏం పక్కన గిన్నెలు తవ్వటం, ఈవిడేమో రైస్ చేయడం, బిర్యానీ. ఫైనల్ టచింగ్ నెయ్యి ఇస్తుందండి. టేస్ట్ రావాలిగా. మేమైతే ఆ నెయ్యి ఏమి వేయం, ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్తోనే వండుతాను. చాలా టేస్టీగా ఉంటుంది నేను వండేదైతే. అరగండి అత్త మామగారు రెడీ కూర్చున్నారు. కోడళ్ళు చేసే వంటలు పనుల కోసం రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే అరిటాకు నరుక్కొద్దామని చెప్పి వెళ్తున్నాము. మేము మసూని తను నరికిందేమో వాళ్ళ తమ్ముడికి నచ్చల, వాళ్ళ తమ్ముడు నరికిందేమో తనకు నచ్చల. సరే ఇద్దరిని ఎందుకు, 2 ఆకులు వేద్దాం కదా అని చెప్పి 2తో నరికిచ్చాను. చెరొకాకు కోసారు. మా వాడు ఇచ్చాడు చూడండి, మంచి చక్కని లేతాకు నరుకుతాడు. ఎంతైనా మగాళ్ళే, ఆడపిల్లలేనండి. పచ్చని అరటి ఆకు, అది చక్కని మోవాకు కోసాడు. మా మోక్షు అయితే అటు ఇటు ఆటలు. ఆయనకు కావాల్సిన వాళ్ళందరం అక్కడే ఉన్నాగా చాలా ఆనందంగా ఉన్నాడు. అదిగండి అయిపోయింది దమ్మ బిర్యానీ. దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వావ్, ఒక్కొక్కరికి వేస్తుంది. ముందే దేవుడికి పెట్టుకుంటారు. కొంచెం రైస్ తీసి తర్వాత అందరం కలిసి భోంచేసాం. పీసులు రావట్లా, అడుగును పడినట్టున్నాయి. మా ఆయనగారు అయితే లేచి వెళ్ళిపోతున్నారు. ఆయనకి వీడియోలు నచ్చవండి. వెళ్ళండి. ఓకే. అన్నదమ్ములు 2 లోపలికి వెళ్ళారు దేవుడికి పెట్టడానికి. ఇంకా కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇంకా
ఆ ఇంటి పెద్ద కోడలు అయితే అందరూ భోజనం చేసే వరకు తినదండి. మా అమ్మ అయితే అలాగే అందరికన్నా ముందే తింటుంది. ఇంకా వాళ్ళు కూడా ఏమన్నారు, వాళ్ళ అత్తమ్మ కూడా నవ్వుకుంటారు సరదాగా. వడ్డన చేసేసింది, అందరికీ వడ్డిస్తుంది. కోడళ్ళు అంటే అలా ఉండాలండి. నా కోడలు ఎలా ఉంటుందో చూడాలి మరి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.